నేను ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నేను పోటీ చేస్తున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మా అధ్యక్షులు వారు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీని స్థాపించారు. జేడి లక్ష్మీనారాయణ గారు నాకు అతి తక్కువ చిన్న వయసులో 28 సంవత్సరాలకి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మా యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టోని ఈరోజు మేము రిలీజ్ చేస్తున్నాము. అన్ని పార్టీలాగా కాకుండా మేము చేసే ప్రతి పని మేము మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరుచున్నామో అవన్నీ కూడా ఈరోజు మేనిఫెస్టోలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద ఈరోజు మేము మా యొక్క మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఏదైతే మేనిఫెస్టోలో మేము పొందుపరిచి ఉన్నామో అవన్నీ కూడా మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి చేసి తీరుతాము. ఒకవేళ చేయని పక్షంలో మమ్మల్ని మీరు కోర్టుకు కూడా లాగవచ్చు. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు స్పెషల్ స్టేటస్ మా యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం స్పెషల్ స్టేటస్, మా ఎజెండా అదే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తీసుకుని వస్తే రాష్ట్రంలో అనేక రకాలుగా వివిధ ప్రాంతాలు కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి పరంలో ముందుకి కొనసాగుతాయి. ఈరోజు స్పెషల్ స్టేటస్ వల్ల చాలా పరిశ్రమలు వస్తాయి. ఇంకోటి ఈరోజు మా జేడి లక్ష్మణ్ గారు విశాఖ మన ఉక్కు ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో దాని మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేసి దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు. మా పార్టీ యొక్క తొలి విజయం అదేను. అదేవిధంగా మేము ఈరోజు నెల్లూరులో కృష్ణాపట్నం పోర్టు కావచ్చు, నెల్లూరు మున్సిపాలిటీలు కావచ్చు, ఆత్మకూరు, కావలి ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి దూరంగా 100 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి చెత్త నుంచి సంపదను సృష్టించి అదేవిధంగా వివిధ టెక్నాలజీతో అన్ని విధాలుగా మేము ఈరోజు అభివృద్ధి ఏ విధంగా చేస్తామో చేసి చూపిస్తాము. సో నేను ఎంపీగా గెలిచిన తర్వాత నెల్లూరు అదేవిధంగా కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, సర్వేపల్లి, కోవూరులో ఉన్న ఎవరైతే యువత చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, వారందరికీ జాబ్లు వచ్చే విధంగా